మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎర్రరహాసం. హలో సబ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఓకే మయ్యా, అండర్స్టూడ్. చాలా కాలం అయింది కదా మనం కలిసి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అడుగు తినేటోడిని కాదమ్మా, ఈ ఛానల్ అడ్మిన్ని. హౌ టు బికమ్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్ అని ఒక 7 month కోర్సు. అది కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పట్టిందమ్మా. ఓకే, జోక్స్ ఏ పార్ట్. పాయింట్కి వస్తే నేను ఒక 1 month బ్యాక్ తెలుగు లాంగ్వేజ్ గొప్పతనం గురించి ఈ వీడియో చూస్తున్నా. వీడియో తెగ నచ్చింది, పొంగిపోయా. ఈలోపు వీడియోలో తెలుగు పీపుల్ హ్యాస్ వెరీ వెల్కమింగ్ నేచర్ అని చెప్పి ఈ పిక్ పెట్టారు. ఈ పిక్ చూసినప్పుడే డిసైడ్ అయ్యా హీరోయిన్స్ కంటూ ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని. ఇప్పుడు కుదిరింది. సో దిస్ వీడియో డెడికేటెడ్ టు ఆల్ ద హీరోయిన్స్. హీరోయిన్స్ అనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా డెడికేట్ చేస్తున్నా. సో కమింగ్ టు ద పాయింట్, ఈ సర్వే పిక్ పరంగా సావిత్రి గారి కాలం తర్వాత జనరేషన్స్ నుండి ఆల్మోస్ట్ తెలుగు మూవీస్ని ఒక ఊపిన తెలుగు హీరోయిన్సే రేరు. లిసన్ కేర్ఫుల్లీ, లేరు అనట్లా, రేర్ అంటున్నా. అంటే తెలుగు హీరోయిన్స్ని క్యాస్ట్ చేయడం మానేశారా, లేదా వాళ్ళే రావట్లేదా? సో నా గుజ్జులేని బుర్రవాడి ఈ ప్రాబ్లంకి రీజన్ ఏంటో పార్ట్లుగా డీకోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవే యాక్యురేట్ రీజన్స్ అని చెప్పలేను, కానీ వాళ్ళ యాక్యురేట్ రీజన్స్ వీటిలో ఒక్కటైనా తగలొచ్చు. అలా తగిలితే గనక ఛానల్ని ప్రమోట్ చేయండి. నెంబర్ 1, నో ప్రాపర్ క్యారెక్టరైజేషన్స్. ఎస్, మీరు విన్నది నేను చెప్పింది రెండు ఒకటే. హీరోయిన్స్కి సరైన క్యారెక్టరైజేషన్స్ ఇవ్వకపోవడం. వన్స్ థింక్ మాయా, సపోజ్ నీకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను ఒక మనిషిలానే చూడు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని వాడి ఫ్రెండ్షిప్ని లెక్క చెయ్యవు, రైట్? అంతేగా. ఇక్కడ అదే అవుతుంది. వాళ్ళు ఒక మనుషులే అని మనకి సబ్ కాన్షియస్గా లేదు. ఫస్ట్లీ వాళ్ళని చూపించే విధానం పక్కన పెడితే, అరే వాళ్ళు మనుషులేనే, వాళ్ళకి ఇష్టాలు కోపాలు ఎమోషన్స్ ఉంటాయని మర్చిపోయారే. లైక్ వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ అంటూ లేదు. అదే పెద్ద ఇష్యూ అంటున్నా. అలా ఉండుంటే గనుక కొత్తోళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఇంకా రావాలని అనుకుంటారు అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నెంబర్ 2, వల్గారిటీ. ఎస్, వల్గర్గా చూపించడం కూడా ఇంకో రీజన్ మాయా. లైక్ కొంతమంది హీరోయిన్స్ని పార్ట్లుగా బాడీ పార్ట్స్ని జూమ్ కొట్టి పోస్ట్ మార్టం చేసినట్టు చూపిస్తారు బ్రో. అదే ఆవిడ ఇంట్రొడక్షన్ అంట. ఆ మహానుభావులకి ఎందుకు చేస్తున్నారో ఆ డైరెక్టర్ ఆ మేకర్స్ కన్నా తెలుసా అంటే, బల్ల లేకపోయినా మా చెల్లిని బుద్ధి చెప్తున్నా వాళ్ళకు కూడా తెలదు. నిజంగా తెలదు. వాళ్ళు ఎందుకలా తీస్తున్నారంటే, నా అనాలిసిస్ ప్రకారం, ఒకటి, నార్మల్ అమ్మాయిల్ని మొఖం కేసి నార్మల్గా చూపిస్తారు. బట్ ఈవిడ హీరోయిన్ కదా, ఇక్కడ నార్మల్ అమ్మాయిల కంటే స్పెషల్గా చూపించాలంటే ఏం చెయ్యాలి? ఇలా చీప్గా వల్గర్గా బొడ్డుకేసి, మెడకేసి, నడుంకేసి, మొఖం తప్ప అన్ని చూపించి లాస్ట్లో హీరోయిన్ని ఆవిడ మహోత్తరమైన మొహాన్ని చూపిస్తారు. అండ్ దానికి మార్క్ అనే ట్యాగ్ తగిలించుకొని గొప్పగా చెప్పుకుంటారు. మార్క్ అంటే అర్థం ఒక చిన్న ఎగ్జాంపుల్. హీరోయిన్ బొడ్డుపై పళ్ళతో కొట్టే డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. అదే అతని మార్క్ అంట. మరి 2, ఈ షార్ట్స్ని ఇంకో మహానుభావుడి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. జస్ట్ లైక్ అందరూ చేస్తున్నారు మనము చెయ్యాలి, అదే లాజిక్. 3, ఇంటెన్షనల్గా ఇతని డార్క్ ఫ్యాంటసీస్ని ప్యాషన్ పేరిట తీర్చుకుంటున్నాడు. ఇంతే, ఇంతకంటే వేరే రీజన్సే లేవని నా గట్టి నమ్మకం. ఒకవేళ ఉంటే నేనేమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ బాక్స్ ఉందిగా, వచ్చేయండి మాట్లాడుకుందాం. ఓకే, తీయించుకునే వారికి తీసేవారికి ఇద్దరికీ ప్రాబ్లం లేనప్పుడు నీకేమైందిరా పిచ్చనా బట్ట అని అనొచ్చు మీరు. మీకు నా అలాగే రైట్ టు స్పీచ్ ఉందిగా, తప్పులేదు అనొచ్చు. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ ఫర్ ఇట్. ఇది స్లో పాయిజన్ లాంటిది మామ. జనాలు ఇట్టే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే, నిజ జీవితంలో ప్రతి ఒక్కడు హీరోలా బిహేవ్ చేద్దాం అనుకుంటాడు. సో రియల్ లైఫ్లో హీరోస్ చేసేది చూసి ఏదైతే ఫాస్ట్గా షార్ట్ టర్మ్లో ఈజీగా చేసే పని ఉంటుందో, లైక్ సిగరెట్, మందు లాంటి సింపుల్ యాక్షన్స్ కాబట్టి చేసేస్తారు. అదే హీరో IAS ప్రిపేర్ అయ్యాడు అనుకో, ఆ పని లాంగ్ టర్మ్ అండ్ హార్డ్ యాక్షన్ కాబట్టి దాని నుండి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోరు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనకి తెలిసి అవ్వదా అంటే కాదు, సబ్ కాన్షియస్గా బిల్డ్ అయిపోద్ది. అలాగే ఇప్పుడు ఒక హీరోయిన్ని పార్ట్లుగా చూసి లవ్లో పడిపోతే, లవ్లో పడిన అమ్మాయి బొడ్డుపై గుమ్మడికాయ వేసి కొడితే బయట జనానికి ఏమైంది? ప్రేమ కోసం పరితెప్పించే యువత వాళ్ళ లవర్ని, జీవిత భాగ్యస్వామిని, సోల్మేట్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో బయట అమ్మాయిల్ని పార్ట్లుగా చూడడం స్టార్ట్ చేస్తారు. అలా చూసిన లాగుతారా? ప్రేమ అంటే సరైన డెఫినేషన్ కూడా తెలియకుండా ప్రేమ అంటారు. ఓకే అంటే ఓ తలనొప్పి, నో అంటే ఇంకో తలనొప్పి. ఈ నోని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు యాసిడ్ అటాక్స్, గ్యాంగ్ రేప్స్ అందరూ అలా చేస్తారని కాదు, చిన్నప్పటి నుంచి చిన్నగా మనమే పాయిజన్ ఎక్కిస్తున్నాం అంటున్నా. అంతెందుకు బ్రో, నా కర్మ కొద్దీ మొన్న ఎదురింట్లో ఫస్ట్ క్లాస్ పిల్లోడు వాళ్ళ మరదలకి హగ్ చేసుకుంటూ మాట్లాడడం చూసా. అది చూసి జడుచుకున్నా నేనైతే. వాడిని అరిచి ఇంటికి పంపించా.
ఆఫ్ కోర్స్ వాళ్ళు పిల్లలే, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పిల్లాడికి పేరెంట్స్ చెప్పుంటారా? లేదు. టీచర్స్ చెప్పుంటారా? లేదు. ఫ్రెండ్స్ చెప్పుంటారా? లేదు. ఓ మంచి సినిమా చెప్పుంటుంది, ఓ అమ్మాయిని హక్ చేసుకోవడం తప్పులేదు అని. సో మై డియర్ ముత్యాలు, మీలో ఫిల్మ్ మేకర్స్ ఎవరన్నా ఉంటే లెట్స్ స్టాప్ దిస్ మాయా. ఇక్కడే ఆపేద్దాం. ఒక హీరోయిన్ని వల్గర్గా చూపించడం మనమన్నా ఆపేద్దాం. హీరోయిన్స్ నార్మల్ అమ్మాయిలే, వాళ్ళకి హీరోస్ లాగా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ రాయండి. లైక్ డిటెక్టివ్ ఫిల్మ్స్లో హీరో ఇంటెలిజెంట్ అని చెప్పడానికి ఓ మినీ మర్డర్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ చేస్తారు కదా, అలా హీరోయిన్ కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆమెకు ఇంట్రొడక్షన్స్ పెట్టి ఆ క్యారెక్టర్ వల్ల కథలో మార్పు వచ్చేటట్టు రాయండి. అప్పుడు ఎందుకు మా రారు ఏ హీరోయిన్ అయిన ఫిల్మ్ ఇండస్ట్రీకి. అండ్ నెంబర్ 3, సెక్సువలైజేషన్. యా, సెక్సువలైజింగ్ దెమ్ ఈజ్ అనదర్ రీజన్. ఇందాక చెప్పినట్టు బాడీ పార్ట్స్కి జూమ్ షాట్స్ కొట్టి పార్ట్స్ ఆబ్జెక్టిఫైయింగ్ చేయడాన్ని సెక్సువలైజేషన్ అనరు, వల్గారిటీ అంటారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెక్సువలైజేషన్ అండ్ వల్గారిటీ. వల్గారిటీ అంటే వే ఆఫ్ ఆబ్జెక్టిఫైయింగ్, ఇందాక చెప్పినట్టు. సెక్సువలైజింగ్ అంటే అన్వాంటెడ్ సీన్స్ పెట్టి వాళ్ళని సెక్స్ డాల్స్లో వ్యక్తీకరించడం. అంటే హీరోయిన్ చీరలు లాగేయడాలు. ఇందులోనూ కామెడీ ఏంటంటే ఇలా చీరలు లాగేయడాన్ని రొమాన్స్ అంటారంట. అదే ద్రౌపది వస్త్రాపహారం సంగతికి వస్తే తప్పు అంటారు. రెండూ తప్పులేని గ్రహించలేకపోతున్నారు పాపం. ఇంకా సీటు మీద సిత కొట్టేయడం, అబ్బా వైల్డ్ రొమాన్స్. వద్దు అంటున్న ముద్దులు పెట్టేయడాలు, ఇలాంటివి చేస్తే ఆడియన్స్ వస్తారనా? రియల్లీ బ్యాడ్ లాజిక్ మాయా. ఆడియన్స్ ఏమో నాకు తెలియదు కానీ ఇలా చేస్తుంటే హీరోయిన్స్ అనే కాదు ఎవరన్నా ఎందుకు వస్తారు? అలా చేయటం వల్ల ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు తప్ప ఎవ్వరూ రారు. సో మై డియర్ ఆడియన్స్, మీకు ఇలాంటి సీన్స్ ఎక్కువగా కనిపిస్తే ఆ సినిమాని మ్యూట్ చేయండి. అంటే మ్యూట్లో పెట్టుకొని చూడడం కాదు, చిన్నపిల్లల దగ్గర అవాయిడ్ చేయమని. సైలెన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ రెవల్యూషన్ మాయా. అండ్ నెంబర్ 4, కాస్టింగ్ కౌచ్. మన తెలుగులో ఎక్కువగా రావడానికి భయపడే రీజన్ కాస్టింగ్ కౌచ్. ఇంట్లో వాళ్ళు ఇండస్ట్రీ అంటే భయపడటానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్. ఎస్, కాస్టింగ్ కౌచ్. పనిలో పని దీన్ని అడ్రస్ చేసేద్దాం అనిపించింది. మళ్ళా రేపు ఎవరన్నా నా అందానికి పడిపోయి నన్ను కాస్టింగ్ కౌచ్కి రమ్మంట. ఓకే, జోక్స్ అపార్ట్, ఇది ఎలాంటి టాపిక్ అంటే మాయా, అటు ఉంది అని చెప్పలేం, ఇటు లేదు అని చెప్పలేం. ఎందుకంటే మనం కళ్ళారా చూడలేదు కాబట్టి. కానీ ఉంటే గనక ఐ పర్సనలీ బిలీవ్ ఎవ్వరు ఎవరిని ఫోర్స్ఫుల్గా బలవంతంగా కౌచింగ్ చెయ్యరు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ యాక్షన్ అనేది ఫోర్స్ఫుల్గా అయితే మాత్రం దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరు, రేప్ అంటారు. ఐ థింక్ పీపుల్ వోంట్ గో దట్ ఫర్ ఎక్స్టెంట్. అలా వెళ్తే గనక హ్యామ కమిటీలు మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్, ఎవరైనా ప్రెసెంట్ మేకర్స్ కానీ ఆర్ అప్కమింగ్ మేకర్స్ ఈ వీడియో చూస్తుంటే ఫ్రమ్ మై సైడ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ రియల్లీ వాంట్ గివ్ ఏ మెసేజ్ టు యూ గైస్. కంటెక్స్ట్ రిలేటింగ్ దిస్ కాస్టింగ్ కౌచెస్. లిసన్ కేర్ఫుల్లీ మాయా. ఇది 2025. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. అందులో ఇన్స్టా ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది. సపోజ్ మీరు ఒకవేళ కాస్టింగ్ కౌచ్ అడిగారే అనుకోండి, ఆవిడ ఏ ఇన్స్టా లైవ్ పెట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ట్యాగ్ చేసింది అనుకోండి, మీరు ఆవిడకి ఇచ్చే కవరేజ్, స్క్రీన్ స్పేస్, ఫేమ్, అవకాశాల కన్నా ఆవిడ మీకు ఇచ్చే కవరేజ్, స్క్రీన్ స్పేస్, డిఫేమే ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి ఆ తర్వాత బ్రేవరీ కింద గొప్పగా న్యూస్ కవరేజ్లు, ఇంకొన్ని సినిమా ఛాన్స్లు, ప్యారలల్లీ మీకేమో ఫైన్లు, జైన్లు. అవసరమా? ఒక 5 మినిట్స్ ఎడ్రినలిన్ రష్ కోసం లైఫ్ని పోగొట్టుకోరు అని అనుకుంటున్నా. టు బి ఫ్రాంక్, మీ గ్రేట్ ఐక్యూ నుండి పుట్టుకొచ్చిన ఒక కథలో కేవలం కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనే ఒకే ఒక్క రీజన్తో ఒక మెయిన్ క్యారెక్టర్ని ఇచ్చేసి కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? జస్ట్ మీరే ఆలోచించండి. ఇంకా అంతే, అయిపోయింది, డన్. నా బుర్ర అఫీషియల్గా ఫ్రై అయిపోయింది, అందులోని గుజ్జు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనక షేర్ చేయండి. ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల మేబీ ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ ఇలాంటి హీరోయిన్ ఆబ్జెక్టిఫైయింగ్ని రీథింక్ చేస్తాడు. షేర్ ఇట్ విత్ 1, జస్ట్ 1, దట్స్ ఇనఫ్. ఇంకా వైట్ హార్ట్స్తో కామెంట్ బాక్స్ని స్పామ్ చేయాలని తెలుసుగా. ఓకే ముత్యాలు, మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్, బాయ్.